ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వర్షాకాలంలో సాధారణంగా వ్యాధులు విజృంభిస్తుంటాయి. వర్షాలతో వాతావరణంలో కలిగే మార్పులు మనుషులతో పాటు జీవాలకు హాని కలిగిస్తాయి. చిరుజల్లులకు అక్కడక్కడ పచ్చిక బయళ్లు పెరుగుతాయి. కొత్త చిగుళ్లకు అనేక క్రిములు ఆశిస్తాయి. వీటిని మేకలు, గొర్రెలు తినటం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ 3 నెలలు జీవాల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ డీన్ వెంకటశేషయ్య. పాడి పరిశ్రమ తరువాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ అనుబంధ రంగం జీవాల పెంపకం. ఒకప్పుడు కులవృత్తిగా ఉన్న ప్రస్తుతం వాణిజ్య సరళిలో చాలా మంది జీవనోపాధి కోసం గొర్రెలు, మేకల ఫారాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులు తమకు ఉన్న వనరులను బట్టి ఆరుబయట మేపే సంప్రదాయ విస్తృత పద్ధతిని, షెడ్లలో ఉంచి మేపే పాక్షిక సాంప్రదాయ పద్ధతులను పాటిస్తున్నారు. అయితే వర్షాకాలంలో గొర్రెల జీవాల పెంపకందారులకు కొంత గడ్డు కాలమే కాబట్టి జీవాలను ఎలాంటి ప్రదేశాల్లో ఉంచాలి, షెడ్ నిర్వహణ ఏ విధంగా ఉండాలో తెలియజేస్తున్నారు. గొర్రెలు, మేకలు ముఖ్యంగా మనకి వర్షాకాలంలో రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాయి. మన రాష్ట్రం ప్రధానంగా ఈ గొర్రెల పెంపకంలో మరి భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మరి గొర్రెలు, మేకల పెంపకం మీద ఆధారపడి ఎంతో మంది సన్న చిన్నకారు రైతులు జీవిస్తూ ఉన్నారు. మరి ఈ వర్షాకాలంలో వీటికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి అవగాహన అనేది ఉన్నట్లయితే మరి వాటికి అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుకొని తద్వారా వీటి మరణాలు అనేవి మనం నివారించుకోవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ గొర్రెలు, మేకలకి గృహవస్థ అనేది మరి మన రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఇస్తూ ఉన్నారు. వీటిని వర్షంలోనే ఎక్కువ శాతం ఈ గొర్రెలు, మేకలు అనేవి తడవడం వల్ల మరి వాటికి రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా పగలు బయట మేసినా కానీ రాత్రిపూట వాటిని తప్పనిసరిగా ఈ పాకల్లో ఉంచే విధంగా ఈ గొర్రెల పెంపకందారులు జాగ్రత్త తీసుకోవాలి. ఒక గొర్రెకి కనీసం 1 చదరపు మీటర్ స్థలం అనేది ఇవ్వాలి. అంటే ఒక ఆడగొర్రెకి 1 చదరపు మీటర్ స్థలం కావాలి. అలాగే ఒక పెరిగేటటువంటి పిల్ల అయినట్లయితే దానికి 0.5 అంటే 1/2 చదరపు మీటర్ స్థలం సరిపోతుందన్నమాట. అలాగే పొట్టేళ్ళు కనుక అయినట్లయితే సుమారు 3 చదరపు మీటర్ల స్థలం అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక మనం ఈ గొర్రెలని గృహవస్థ చూసినట్లయితే వీటికి బాగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి గృహం అవసరం లేదు. ముఖ్యంగా బాగా ఎత్తైనటువంటి ప్రదేశంలో మనం గృహవస్థ నిర్మించుకోవాలి. అంటే సులభంగా డ్రైనేజ్ ఉండేటట్లు ఉండాలన్నమాట. ఈ గృహవస్థలో మనం కొంత భాగం కప్పు ఉన్న ప్రదేశం, కొంత భాగం ఫ్రీగా తిరగడానికి ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈ 1 చదరపు మీటర్ స్థలం అనేది కప్పు ఉన్న ప్రదేశం అంటే ఒక షెడ్ అనేది మనం వేసుకోవాలన్నమాట. ఈ షెడ్ వేసుకునేటప్పుడు మనకి లోకల్గా తక్కువ ఖర్చుతో దొరికేటటువంటి పరికరాలతో వేసుకోవచ్చు. ఈ నేల మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ కాంక్రీట్ చేయకూడదు. మొరంతో మనం నింపుకొని బాగా దినుసు కొట్టుకోవాలి. ప్రతి 1 సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి కానీ మనం సుమారు 1 అడుగు మందాన మరి తీసివేసి ఈ పై ఏదైతే ఉందో ఈ నేలని తీసివేసి ఎరువుగా వాడుకోవచ్చు. అలానే దాని స్థానంలో మరి మళ్ళీ ఫ్రెష్గా మనం మట్టిని కనుక మొరం నింపుకొని దినుసు కొట్టుకున్నట్లయితే మరి చక్కగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా గొర్రెలు ఉంటాయి. ఇక గోడలు కనుక చూసినట్లయితే మనం సుమారు మరి 1 మీటరు హైట్ తోటి మనం గోడ కట్టుకొని పైన లింక్డ్ వైర్ మెష్ కనుక పెట్టుకున్నట్లయితే మరి చక్కగా వీటికి ధారాళంగా గాలి వెలుతురు సోకటమే కాకుండా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ముఖ్యంగా పై కప్ అనేది సుమారు 3 అడుగులు ముందుకి చూరు కనుక ఉన్నట్లయితే ఈ జల్లు కూడా లోపలికి కొట్టేటటువంటి అవకాశం ఉండదు. ఈ షెడ్ను ఆనుకొని అవి తిరగడానికి వీలుగా కొంత స్థలాన్ని మనం ఫెన్సింగ్ చేసుకోవాలి. ఇది మనం లోపల ఎంతైతే ఇస్తామో దానికి డబుల్ స్థలాన్ని బయట కనుక ఇచ్చుకున్నట్లయితే అంటే 1 చదరపు మీటరు ఒక గొర్రెకి అవసరమైతే బయట 2 చదరపు మీటర్లు ఒక గొర్రెకి ఇచ్చుకున్నట్లయితే మరి గొర్రెలు బాగా ఫ్రీగా తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులు తక్కువ ఖర్చుతోటి గృహవస్థ అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వీటికి ముఖ్యంగా ఆరుబయట తిరిగే జీవాలు పచ్చిగడ్డిని తింటూ, గుంటలలోని నీటిని తాగుతూ తొలకరి జల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో జీవాలు పలు రకాల రోగాలకు గురవుతాయి. చిటుక రోగం, గాలికుంటు, నీలినాలుక, PPR వంటి రోగాలు వచ్చి జీవాలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వీటి నుంచి జీవాలను రక్షించడానికి యజమానులు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ వర్షాకాలంలో ప్రధానంగా ఇవి మేపుకెళ్ళినప్పుడు రకరకాల వర్షానికి తడవడం వల్ల, అట్లానే ఈ నీరు నిలబడి ఉన్న ప్రదేశంలో మేయడం వల్ల ప్రధానంగా వచ్చేటటువంటి సమస్య కాలిపుల్ల వ్యాధి. ఈ కాలి గిట్టల మధ్య పాచి ఫీసోబ్యాక్టీరియం అనేటటువంటి ఒక బ్యాక్టీరియా పెరిగి తద్వారా అక్కడ ఈ పుళ్ళు కలగజేయడం, ఆ పుళ్ళు ఎక్కువైపోయి ఒక్కోసారి గిట్టలు కూడా ఊడిపోయి ఈ గొర్రెలు నడవలేక కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రధానంగా మనం గొర్రెలను కానీ మేకలను కానీ మేపేటటువంటి ప్రదేశంలో నీరు నిలబడి ఉండకూడదు. బాగా ఎత్తైన ప్రదేశంలో మాత్రమే మనం మేపాలి. ఇక షెడ్లలో కూడా బురద ఉండకూడదు, బాగా ఎప్పుడు కూడా పొడిగా ఉండాలన్నమాట. ఇంకా మనకి ఈ వర్షాకాలంలో ప్రధానంగా వచ్చేటటువంటి ఇంకో సమస్య న్యూమోనియా. ఈ న్యూమోనియా అనేది ముఖ్యంగా ఈ పెరిగే పిల్లల్లో, అట్లానే ఈ గొర్రెల్లో కూడా, పాడి గొర్రెల్లో కూడా బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ న్యూమోనియా అనేది గొర్రె తడవడం వల్ల ఈ వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి తద్వారా ఈ సూక్ష్మక్రిములు ఆశించి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కి గురవుతాయి. దీని ద్వారా ముక్కులంట మనకి ఈ గొర్రెలకి జిగట్ లాంటి పదార్థం కారుతూ ఉంటుందన్నమాట. ఈ న్యూమోనియా అనేది ముఖ్యంగా ఈ పిల్లల్లో చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. చాలా పిల్లలు చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే పెద్ద గొర్రెలు కూడా కొన్నిసార్లు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మంచి గృహవస్థ కనుక కల్పించినట్లయితే ఈ న్యూమోనియా బారి నుంచి కాపాడొచ్చు. ముఖ్యంగా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షంలో తడవకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే వీటికి బలమైన ఆహారాన్ని కూడా మనం వర్షాకాలం ఇవ్వాలి. ముఖ్యంగా ఈ పెరిగే పిల్లలకి దాణా అనేది కనీసం ఒక 200 నుంచి 250 గ్రాములు మనం కనుక ఇచ్చినట్లయితే వీటికి పోషకాలు సమృద్ధిగా ఉండి తద్వారా వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే ఈ గొర్రెలు కూడా వర్షం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్ళకపోవడం మంచిది. ఇవి వర్షంలో ఎక్కువగా తడిచినప్పుడు తప్పనిసరిగా ఈ న్యూమోనియా అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి ఇంకొక మనం బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి వ్యాధి కనుక చూసినట్లయితే ఇది ప్యాస్చరలోసిస్ అంటారు. అంటే గొంతు వాపు సంబంధించినటువంటి వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు సాధారణంగా ఈ జీవం అనేది ముఖ్యంగా ముక్కులంట బాగా కారుతూ ఉంటుంది, గురకలాంటి శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వర్షానికి తడిచినప్పుడు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఈ క్రిములు అనేవి బాగా ఎక్కువగా అభివృద్ధి చెంది తద్వారా ఈ గొర్రెల్లో ప్యాస్చరలోసిస్ అనేటువంటి వ్యాధిని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ వ్యాధి కూడా నివారించుకోవాలి అనుకుంటే వీటికి టీకాలు ఉన్నాయి, మంచి టీకాలు. మనకి ఈ ముందుగానే వర్షాకాలపు ఆశించే ముందే ఈ టీకాలు అనేవి తప్పనిసరిగా ప్రతి రైతు వేసుకోవాలి. గొంతుబాబు సంబంధించినటువంటి టీకాలు. అట్లానే ఈ గొర్రెల్ని ఎక్కువగా వర్షంలో తడవనీయకుండా బలవర్ధకమైనటువంటి ఆహారం కనుక ఇచ్చినట్లయితే ఈ సమస్య అనేది మనం నివారించవచ్చు. అలాగే వర్షాకాలంలో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అంతర్పరాణ జీవులు. గొర్రెలు ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగుతూ ఉంటాయి బయటకు వెళ్ళినప్పుడు. ఈ నీళ్లు తాగినప్పుడు ఏదైతే ఆ నీరు అనేవి ఈ గొర్రెల యొక్క మూత్రం కానీ అట్లని గొర్రెల యొక్క పేడతో కలుషితమైనప్పుడు వాటిలో ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా కానీ పరాన్నజీవులు కానీ, ముఖ్యంగా పరాన్నజీవులు గుడ్లు అవి నీటి ద్వారా లోపలికి వెళ్ళి అంతర్పరాన్నజీవులుగా మారతాయన్నమాట. ఈ పరాన్నజీవులు అనేవి గొర్రెల్లో చాలా రకాలైనటువంటి అనర్థాలను కలుగజేస్తూ ఉంటాయి. ఈ పరాన్నజీవులు ఉన్నట్లయితే అవి గొర్రెల యొక్క రక్తాన్ని పీల్చి తద్వారా వాటికి రక్తహీనత కలుగజేయడమే కాకుండా అవి వివిధ రకాలైనటువంటి వ్యాధులు బారిన పట్టడానికి కూడా దోహదం చేస్తాయి. కాబట్టి ఈ పరాన్నజీవులు అనేవి ఆశించకుండా ప్రతి రైతు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పేడ పరీక్ష అనేది తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో ప్రతి రైతు కూడా వాటికి పేడ పరీక్ష పెంటికలు కనుక పరీక్ష చేసినట్లయితే ఒకవేళ అంతర్పరాన్నజీవులు కనుక ఉన్నట్లయితే మనకు తెలిసిపోతాయి. ఈ అంతర్పరాన్నజీవులకి ఏదైతే అంతర్పరాన్నజీవి లోపల ఉందో ఆ పరాన్నజీవికి సంబంధించినటువంటి మందుని మనం పశు వైద్యుని సంప్రదించి వారి ద్వారా మనం ఈ మందుని వాడినట్లయితే తప్పనిసరిగా అంతర్పరాన్నజీవులు నివారించబడటమే కాకుండా గొర్రె ఆరోగ్యంగా, మేక కానీ గొర్రె కానీ బాగా ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఈ అంతర్పరాన్నజీవుల నివారణ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో జీవాల పెంపకందారులు నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యానికి గురై చనిపోతాయి. దీనివల్ల ఆర్థికంగా ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి వ్యాధులను గుర్తించిన వెంటనే పశు వైద్యాధికారిని కలిసి తగిన చికిత్స జీవాలకు అందించడం ద్వారా రైతులు నష్టాల బారిన పడకుండా ఉంటారు.